సూపర్ గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్, నమస్తే, నేను మీ శివాని. వెల్కమ్ టు షైనీ శివాని. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీనివల్ల నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సరే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నాను. వీటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆవగించుకోవాలి. ఇలా ఆవగించుకోవడం వల్ల మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతుందన్నమాట. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము రొయ్యల్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి పైన ఒక కడాయి పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనము వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక పచ్చిమిరపకాయని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు, టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవడానికి ఉప్పును కొంచెం యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా బాగా ఫ్రై అయ్యి నూనె ఇలా పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనము ముందుగా ఆవగించుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకొని రుచికి తగినంత కారంని యాడ్ చేసి, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడికించేటప్పుడు మనం ఉప్పును కలుపుకున్నాము, అలాగే ఆనియన్స్ వేయించేటప్పుడు కూడా మనం సాల్ట్ని యాడ్ చేసాము. అందుకని నేను అదే సరిపోతుంది అని ఇంకా నేను ఉప్పుని యాడ్ చేయలేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఉప్పు, కారము అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి చక్కగా ఉడికిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో. చాలా ఈజీ, చాలా సింపుల్గా 10 మినిట్స్ కూడా పట్టదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. సూపర్ గా ఉంది. తప్పకుండా ట్రై